టీవీ45 న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా వాయిల్పాడు పీలేరు నియోజకవర్గం వాయిల్పాడు మండలం తాటిగుంటపాలెం గ్రామం దగ్గర నూతన పారిశ్రామిక వాడకు భూమి పూజ కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో పాటు అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ సభకు వచ్చిన మహిళలకు వచ్చినందుకు చాలా సంతోషకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 2012లో మొదలు పెట్టామని, అప్పుడు ఉన్న మా అన్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే మంజూరు చేశారని, అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు ఎవరి వల్ల రాలేదని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే భూమి పూజ చేశారని తెలియజేశారు. రావత్ గారు కలెక్టర్గా ఉండేటప్పుడు 2004లో మా విలేజ్లో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ 2004లో మొదలు పెట్టాం కలెక్టర్ గారు. 2004లో ఇది 2024. ఈరోజు దగ్గర 600 కోట్లతో బిల్డింగ్లు అన్నీ కావటం, అంటే 20 ఏళ్ళు పట్టింది. సిఆర్పిఎఫ్ బెటాలియన్ కానీ, ఐటీబీపీ కానీ, బిఎస్ఎఫ్ కానీ ఆ రోజు రావత్ గారితో మాట్లాడి అన్న చీఫ్ విప్ ఉండేటప్పుడు ఆ రోజు మనం ల్యాండ్ అంతా కూడా మా విలేజ్లో తీసుకొని 600 ఎకరాలు సిఆర్పిఎఫ్ గీయటం జరిగింది. తర్వాత చిదంబరం గారు ఇక్కడికి వచ్చి మనకు అది శాంక్షన్ చేయటం జరిగింది. అప్పుడు ఈరోజు 20 ఏళ్ళు పట్టింది ఈ బిల్డింగ్స్ అంతా కూడా అయ్యేదానికి. అంటే ఒక కుగ్రామంలో ఒక 600 కోట్ల రూపాయలతో బిల్డింగులు కట్టినారంటే మనం మొత్తం చేసుకోవచ్చు ఏ విధంగా. మనము ఇక్కడ కూడా 1200 ఎకరాలు ఆ రోజు తీసుకోవటం జరిగింది ఏపీఐసి భూములు. అప్పుడు రేట్లు కూడా లేవు, రైతులు కూడా ఏం బాధపడాలి అంతగా వాస్తవంగా. ఇప్పుడు 1 ఎకరా తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది. ఇవన్నీ చేసిన దానివల్ల మీకు విలువ వచ్చింది. మీరేం చెప్తారు, ఇప్పుడు నాది 5 కోట్లు 6 కోట్లు 1 ఎకరా అని చెప్తారు. ఎందుకు వచ్చింది విలువ? జేఎన్టీ కట్టినాం కాబట్టి వచ్చింది, సైన్స్ స్కూల్ కట్టినాం కాబట్టి వచ్చింది, ఈ ల్యాండ్స్ అన్ని ఇండస్ట్రీలు ఇక్కడ ఫ్యాక్టరీలు పెడుతున్నాం కాబట్టి వచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ రోజు లోకేష్ గారు ఇక్కడ పాదయాత్ర పోయేటప్పుడు ఇవన్నీ చూసి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఏందన్నా ఇన్ని భూములు, సబ్స్టేషన్ 400 kV సబ్స్టేషన్ ఇక్కడ మనకు. సో ఇంత అభివృద్ధి మనం చేసుకోవటం జరిగింది. ఎందుకు చేసాం? మా కుటుంబాన్ని మీరు ఆదరిస్తూ వచ్చినారు ఎన్నో ఏళ్ళ సంవత్సరాల నుంచి. ఈరోజు కాదు, మా తండ్రి గారు 1962 62 ఏళ్ళ ముందు మా నాయన ఎమ్మెల్యే. ఈరోజు మమ్మల్ని 9వ సూరు మీరు అసెంబ్లీకి పంపించడం జరిగింది. 15 సూర్లు నిలబడినాం. 1 సూర్లో ఓడిపిండొచ్చు, మా తండ్రి కూడా 2 సూర్లు మేము ఓడిపిండొచ్చు. 9వ సూరు ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించినారు. మా కుటుంబం పైన మీకు అంత నమ్మకం. కష్టకాలంలో మీరున్నారు. ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మన కాన్స్టిట్యున్సీ ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ఇంకా జడ్ఎం గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ కానీ, షూ ఫ్యాక్టరీలు కానీ, ల్యాండ్స్ హైవే పైన వచ్చిన దానివల్ల మనకు చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర, చాలా దగ్గర. ఇప్పుడు ఏదైతే 60 ఎకరాలతో ఇప్పుడు ఈ పార్క్ డెవలప్ చేస్తున్నారు. చిన్న కారు ఎవరన్నా పెట్టుకోవాలంటే ఎకరా దగ్గర 40 లక్షలు అనుకుంటా కదా జడ్ఎం గారు, 40 lakhs. మనం ఆన్లైన్లో మీరే తీసుకోవచ్చు. ఏ ఫ్యాక్టరీ పెట్టాలా, ఏం పెట్టుకోవాలనేది మీరు ప్లాట్ల ప్రకారం తీసుకోవచ్చు. ఎస్సీలకైతే జడ్ఎం గారు చెప్పినట్లు ఇంకా తక్కువ రేటుకు. కాబట్టి 75